హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి హైదరాబాద్లోని అత్తాపూర్ దగ్గర ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో గ్రేప్స్ ఫెస్టివల్ జరుగుతుందండి. ఇది మనకి ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అయిందంటే చాలు మనకి పండగ అని చెప్పాలి. గ్రేప్స్ పండగ ఇక్కడ మనకి రాజేంద్ర నగర్లో గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ ఉందండి. అది ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇలా మనకి గ్రేప్స్ ఫెస్టివల్ చేస్తారు. ఇవి ఆర్గానిక్గా పండిస్తారండి ఇక్కడ అన్ని గ్రేప్స్. ఇక్కడ వచ్చేసి 62 వెరైటీస్ గ్రేప్స్ని పండిస్తున్నారండి. అంటే ఇక్కడ రీసెర్చ్ సెంటర్లో 62 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి. ఇది ఒక 80 ఎకరాస్లో ఉందండి. చాలా పెద్ద ఏరియాలో ఇన్ని రకాల గ్రేప్స్ ఒకే దగ్గర చూడడము చాలా చాలా బాగుంటుందండి. ఇది ఒక 1 or 2 months ఇక్కడ ఇది గ్రేప్స్ ఫెస్టివల్ జరుగుతుందండి. చాలా ప్లాంట్స్ అండి, ఎన్ని ప్లాంట్స్ చూడండి. సో మెనీ వెరైటీస్, వైట్, బ్లాక్, సీడ్లెస్, సీడ్స్తో ఉన్నవి, పుల్లగా, తీయగా, చప్పగా ఇలా సో మెనీ గ్రేప్స్ అండి. టేస్ట్లో తేడా, స్మాల్ సైజు, బిగ్ సైజు ఇలా అండి. చాలా చక్కగా ఉందండి గార్డెన్ని. వీళ్ళు మనకి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ 8 ఎకరాస్లో ఉంది. ఇక్కడ మనం పర్చేస్ కూడా చేయొచ్చండి. మనకి నచ్చినన్ని తిని నా టేస్ట్ నచ్చినవి గ్రేప్స్ని కొనుక్కొని వెళ్ళొచ్చు. 300 రూపీస్ పర్ కేజీ లెక్కన ఇస్తారండి ఇక్కడ నాకు ఒకటి ముఖ్యంగా నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ డ్రిప్ సిస్టమ్ బాగా నచ్చిందండి. యాక్చువల్గా డ్రిప్ సిస్టమ్ అంటే ఆ పైపును నేల మీద నుండి పెడతారు కదండి, అలా కాకుండా ఆ పైపును, వాటర్ పైపును అనేది పైనుండి పెట్టారండి, అరేంజ్ చేశారు. అప్పుడు ఆ వాటర్ అనేది పైనుండి కింద మనకి ప్లాంట్స్ కింద మొదల్లో పడుతుందండి. దారగా బాగా అనిపించింది అనమాట. మేము వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడే గ్రేప్స్కి అప్పుడే వాటర్ వదిలేరు. దానివల్ల ఏమైపోయిందంటే కొంచెం అట్మాస్ఫియర్ అంతా కూల్గా అయిపోయింది, చక్కగా ఉందన్నమాట. మేము 10 o'clockకి అలా బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుండి ఒక 1/2 hour జర్నీ అండి. అప్పుడే ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయండి. బాగా కొంచెం వేడిగానే ఉంది. కొంచెం చిన్న పిల్లలతో వెళ్తే కనుక కంపల్సరీగా క్యాప్స్, కూలింగ్ గ్లాసెస్ అలా తీసుకొని వెళ్ళడం బెటర్. చూడండి, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి. ప్రతి ఒక్క చెట్టును చూస్తూ, ఆ గ్రేప్స్ని అలా పట్టుకొని టేస్ట్ చేస్తూ, నచ్చినవి తీసుకొని రావచ్చండి, కొనుక్కొని రావచ్చు. మనము ఇలా టేస్ట్ కూడా ఎన్నైనా తినేయచ్చు. కానీ చాలా చాలా నచ్చింది నాకు. ఫస్ట్ టైం అండి నేను ఇది ఇక్కడికి వెళ్ళడము. ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట, బట్ నాకైతే తెలిసిందండి. లాస్ట్ ఇయర్ నాకు అయిపోయినాక తెలిసిందండి. అందుకని ఈ ఇయర్ ముందే నేను స్టార్ట్ అవ్వగానే వెళ్ళానండి. ఫిబ్రవరి మంత్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అవుతుంది ఇది. ఇక్కడ 1 or 2 months ఉంటుందండి. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. ముఖ్యంగా మనకు కొన్ని తెలియని విషయాలు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. చూసారండి, వాటర్ పైనుండి అలా కింద మొదల దగ్గర పడుతుంది. అంటే డ్రిప్ సిస్టమ్ అనేది పైన అరేంజ్ చేశారండి. అదొకటి చాలా బాగా అనిపించింది. చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తున్నారండి. చక్కగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మాత్రము. ఇన్ని రకాల గ్రేప్స్ చూసి వాళ్ళకి చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళు కూడా తెలియని కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఇన్ని వెరైటీస్ ఉంటాయా గ్రేప్స్లో అనే విషయాలు కూడా తెలుసుకుంటారు. మనకు కూడా ఇన్ని గ్రేప్స్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకు కూడా తెలియదండి. బట్ ఇక్కడికి వెళ్ళాక తెలిసింది. చాలాసేపు ఉన్నామండి, దాదాపుగా 2 hours పైన ఉన్నాము. ఇలా కొద్దిసేపు ఇలా కూర్చున్నాను. బట్ చైర్స్ కూడా అరేంజ్ చేశారండి గార్డెన్స్లో అక్కడక్కడ కూర్చోవడానికి. బట్ నేనైతే కొద్దిసేపు ఇలా కూడా కూర్చున్నాను. చాలా బాగుంది అని చెప్పేసి అలా కూర్చున్నాను, ఎంజాయ్ చేశాను. నేను కూడా నేనైతే లిటరల్గా ఒక చిన్న అమ్మాయిలాగా అయిపోయి ఎంజాయ్ చేశానండి. సరదాగా అనిపించింది చాలాసేపు అలా వీడియోస్ తీసుకొని. నేను కూడా ఫస్ట్ టైం అండి ఇన్ని రకాల గ్రేప్స్ చూడడము కదా. కొన్ని తెలియని విషయాలు అలా తెలుసుకుంటుంటే కొంచెం చాలా హ్యాపీనెస్ వస్తుందండి. మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి ప్లాంట్స్ కూడా సేల్ చేస్తారండి. గ్రేప్స్ ప్లాంట్స్ కూడా మనకి ఏ వెరైటీ ప్లాంట్ కావాలంటే ఆ వెరైటీ ప్లాంట్స్ కూడా సేల్ చేస్తారు. చూడండి ఎంత బాగున్నాయో గ్రేప్స్ అయితే. ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా నాకు పరిచయం అయ్యారండి, ఫ్యామిలీస్ కూడా. ఆ ఫ్యామిలీస్తో కూడా కొద్దిసేపు నేను టైము స్పెండ్ చేశాను. పిల్లలతో కొంచెం పలకరించాను. పిల్లల్ని కూడా అడిగి తెలుసుకున్నాను అనమాట, ఎలా ఉంది మీకు ఈ గార్డెన్ అని చెప్పేసి. పిల్లలు కూడా సరదాగా నాతో మాట్లాడారు.
పిల్లలు ఏం చెప్పారో విందామండి పిల్లల మాటలు. టేస్ట్ చూసావా గ్రేప్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి కదా. చాలా ఇష్టమా నీకు గ్రేప్స్ అంటే? చెప్పు, నీకు ఇష్టమా గ్రేప్స్? ఇష్టం. టేస్ట్ చేసావా మరి నువ్వు? టేస్ట్ చేసావా? ఒకే చెట ఎన్ని గ్రేప్స్ చూస్తే కూడా పిల్లలకి సరదాగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక ఆఫీస్ కూడా ఉందండి. ఎప్పుడు శంకుస్థాపన చేశారు, ఎప్పుడు ఎవరు చేశారు, ఏంటి అని చెప్పేసి, ఏ ఇయర్లో అని చెప్పేసి ఇక్కడ ఇతను మనకి తెలియని ఏమైనా విషయాలు ఉంటే కూడా అక్కడ చెప్తున్నారండి. ఒక ఆఫీస్ లాగా ఉండి ఇక్కడ గ్రేప్స్ కూడా నేమ్స్ రాశారండి. ఏ రోలో ఏ వెరైటీ గ్రేప్ ఉందని అక్కడ నేమ్స్ రాసామమ్మా అని చెప్తున్నారు. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతని వాయిస్ పెడదామంటే కొంచెం నాయిస్ వస్తుందండి, అందుకని వాయిస్ని ఇవ్వలేకపోయాను. ఇక్కడ నేమ్స్ రాసి పెట్టారండి, ఏ వెరైటీ గ్రేప్స్ ఇక్కడ ఏ రోలో ఉన్నాయి అని చెప్పేసి. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి నేను ఇక్కడ పర్చేస్ చేశానండి ప్లాంట్స్ను. ఇక్కడ చూసారా, ఇక్కడ కూర్చొని మనకి ఎవరైనా తెలియని వాళ్ళకి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనమాట. నేను గ్రేప్స్ ప్లాంట్స్ 2 తీసుకున్నానండి. ఒకటి వైట్ కలర్ సీడ్లెస్, ఒకటేమో బ్లాక్ సీడ్లెస్. ఈ అమ్మాయి రాసుకుందండి మన పేరు, ఫోన్ నెంబర్ రాసుకొని ఎన్ని ప్లాంట్స్ కావాలంటే అన్ని ప్లాంట్స్ ఇస్తున్నారండి మనకి. కానీ నేను 2 తీసుకున్నాను, ఒకటి వైట్ గ్రేప్ ప్లాంట్, ఒకటి బ్లాక్ గ్రేప్ ప్లాంట్. ఈ అమ్మాయి అక్కడ మంచి ప్లాంట్స్ తీసి ఇలా మనకు ప్యాక్ చేసి ఇచ్చారండి చక్కగా. ఇవేంటంటే ఎమ్మటే ఫ్రూటింగ్ వస్తుందండి, ఎందుకంటే కొమ్మలతో ప్రాపగేట్ చేశారండి, స్టెమ్స్తో ప్రాపగేట్ చేశారు కాబట్టి మనకు ఫ్రూటింగ్ అనేది తొందరగా వస్తుంది. అదే సీడ్తో పెట్టింది అయితే కొంచెం మనకు చాలా టైం పడుతుంది. కానీ వీళ్ళు ఇక్కడ కొమ్మల్ని పెట్టి ప్రాపగేట్ చేస్తున్నారండి. మనకి ఈ గ్రేప్స్ ప్లాంట్స్ని కూడా అండి సీజన్ అయిపోగానే కట్ చేస్తున్నారనమాట, కొమ్మల్ని కట్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే గ్రేప్ ప్లాంట్స్ అనేవి ఇయర్కి 2 times వస్తుంది ఫ్రూటింగ్. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇయర్కి ఒకటేసారి పండిస్తారండి, అంటే వాటి మీద రీసెర్చ్ చేస్తారు కాబట్టి. ఒక్కొక్క మొదలండి చాలా లావుగా ఉన్నాయన్నమాట ప్లాంట్స్. అంటే అవి ఎన్ని ఇయర్స్ ప్లాంట్స్ వాళ్ళు మనకు సీజన్ అయిపోగానే కట్ చేస్తున్నారు కొమ్మల్ని. అలా మనకి మళ్ళీ చిగుర్లు వచ్చేసి మనకు ఫ్రూటింగ్ వస్తుందండి. చాలా బాగా అనిపించిందండి. చాలా విషయాలు మనకి గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా విషయాలు తెలుస్తాయి. చూసారా, ఇవి 2 ప్లాంట్స్ కొన్నాను. వాళ్ళ ప్లాంట్స్కి నేమ్ కూడా రాసి ఇచ్చారండి, ఏ ప్లాంట్ ఏ వెరైటీది అని చెప్పేసి. ఇలా చిన్న ప్యాకింగ్ చేశారు. నాకు 50 రూపీస్కి ఒక ప్లాంట్ పడిందండి. 2 ప్లాంట్స్ తీసుకున్నాను. ఇక్కడ చైర్స్ వేశారు, కొద్దిసేపు ఆ చైర్స్లలో కూర్చొని లంచ్ తీసుకెళ్ళానండి ఇంటి నుండి వచ్చి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే 10కి బయలుదేరాను కాబట్టి మనం అక్కడ ఎలాగో 2-3 hours టైం స్పెండ్ చేస్తాము, ఆకలి అవుతుంది, ఎండలు కూడా ఉన్నాయి కదండి. అందుకని కొంచెం పెరుగన్నము అలా కొంచెం లంచ్ బాక్స్ లాగా కట్టుకొని తీసుకెళ్ళాను. కొద్దిసేపు మా వారు నేను ఇక్కడ కూర్చొని తిన్నాము. చూసారండి ఎంత లావుగా ఉన్నాయో ప్లాంట్స్ యొక్క స్టెమ్స్. అంటే వాళ్ళు సీజన్ అయిపోగానే వాళ్ళు పైన కొమ్మలు కట్ చేస్తున్నారండి, ఆ కాండాన్ని అలాగే ఉంచుతున్నారు. అందుకని చాలా లావుగా ఉన్నాయి కాండాలు అనేవి. మొదలు అనేది ఎంత లావుగా ఉన్నాయి చూడండి. ఇలా కూర్చున్నాము, లంచ్ చేసాము మా వారు నేను. చూసారా, కొంచెం పెరుగన్నము అలా బాక్స్లో కట్టుకొని వెళ్ళాము. అలా కొద్దిసేపు లంచ్ చేసి కొద్దిసేపు కూర్చొని ఫ్రెష్ అయ్యి చక్కగా ఎంజాయ్ చేసామండి. ఏదో ఒక పార్క్కి వెళ్ళినట్టుగా ఎంజాయ్ చేసాము. ఇలా ప్లాంట్స్ కూడా కొన్నాము. మనకి నెక్స్ట్ సీజన్ కల్లా మనకి ఫ్రూటింగ్ రావాలి అండి మన గార్డెన్లో. చూద్దాము ఎలా మనకి దగ్గర పెరుగుతాయో. చక్కగా వీళ్ళు మందులు వేయకుండా పండిస్తారు కాబట్టి మనం కొనుక్కోవచ్చండి చక్కగా. మరి మీరు కూడా ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే 1 month అలా ఉంటుంది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. పిల్లలు ఉంటే తప్పకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, వాళ్ళకు కూడా తెలియని విషయాలు తెలుస్తాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.